చూస్తున్నారు కదా మన స్టూడెంట్స్ ని. బ్లౌజ్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ అండి, ఒకళ్ళు కుట్టారు. అంటే తిన్నది తన కుట్టారు, తనది తిన కుట్టారు, అలా ఒకళ్ళు షేర్ చేసుకుని కుట్టారు. అంటే ఒకటే మన మెజర్మెంట్ తోనే కాకుండా అలా వేరే మెజర్మెంట్స్ కుడితే కూడా వస్తుంది కదా ఇంకా బాగా అని చెప్పి అలా కుట్టారు. చూసారా వెనక్కి ఎంత నీట్ గా ఉందో చూసారా బ్లౌజు. చాలా బాగుందండి. వీళ్ళందరికీ ప్రాక్టీస్ ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన బాడీ మెజర్మెంట్స్ తో వాళ్ళు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందిరా? 1 వీక్ పట్టేసిందా? 1 వీక్ పట్టిందండి ఒక బ్లౌజ్ నేర్చుకోవడానికి. అంటే ఏది అంత ఈజీగా అయితే వచ్చేదండి. మనం చాలా మనం చాలా కష్టపడాలి. మేము కష్టపడ్డాము, వాళ్ళు కష్టపడ్డారు. అలా కష్టపడినప్పుడే ఈ అవుట్ఫిట్స్ ఇలా బయటకు వచ్చినాయి. ఫస్ట్ అంటే దానికి స్టిచ్చింగ్ ప్రాబ్లం. స్టిచ్చింగ్ అనేది ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అయితే వస్తుందండి. అసలు కటింగ్ అయితే వెంటనే అర్థమైపోయింది. అమ్మాయికి ఒక్కసారి 2 సార్లు చెప్తేనే అర్థమైపోయింది, కానీ స్టిచ్చింగ్ లోనే ఉండిపోయిందండి. బ్యాక్ తిరగరా. బ్లౌజ్ చూసారా? అంటే స్టిచ్చింగ్ వల్లే అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయి తప్ప కటింగ్ లో అయితే అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇలాంటి అవుట్ఫిట్స్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక తప్పకుండా కన్యా డిజైన్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.